చిన్న పిల్లల్లో వచ్చే వామిటింగ్స్ని, పుట్టిన పిల్లల్లో వచ్చే వామిటింగ్స్ని మనం ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు అండ్ దాన్నే మనం జీఈఆర్డి అంటాం, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు అని అంటే ఫస్ట్ థింగ్, పడుకొని పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు ఇవ్వద్దు. బ్రెస్ట్ ఫీడింగ్ అయితే మదర్ పడుకోకుండా కూర్చొని పాలు ఇవ్వాలి. బాటిల్ ఫీడింగ్ బేబీస్కి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళకి సిట్టింగ్ పొజిషన్లో మాత్రమే మనము ఫీడ్ చేయాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు బాటిల్ గురించి వచ్చింది కాబట్టి బాటిల్ ఎలా యూస్ చేయాలి అని అంటే కంపల్సరీ బాటిల్లో కొద్దిగా మిల్క్ మిగిలిపోయేటట్టుగా మీరు ఇవ్వాలన్నమాట. ఎందుకంటే బేబీ కంప్లీట్గా మిల్క్ తాగేసింది అనుకోండి, దాని తర్వాత ఎంటీ బాటిల్ని సక్ చేసినప్పుడు ఎయిర్ అనేది పొట్టలోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఈ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ థింగ్, ఆఫ్టర్ ఫీడింగ్ ఏం చేయాలి మనము అని అంటే బర్పింగ్ చేసుకోవాలి. ఎన్ని నిమిషాలు? ఆన్ అండ్ యావరేజ్ మామూలుగా అయితే 15 to 20 minutes. ఇన్ కేస్ ఏమన్నా వామిటింగ్స్ ఎక్కువ అయ్యే బేబీస్లో అయితే 30 minutes వరకు మీరు అప్రెట్ పొజిషన్లో బర్పింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే బేబీస్కి ఈవెన్ పడుకోబెట్టినప్పుడు కూడా మీరు యాంగిల్ అనేది 30 to 45 degrees ఆఫ్ యాంగిల్లో పడుకోబెట్టడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఫీడ్స్ అనేవి ఇన్ని చేసినా సరే మీరు ఇంకా వామిటింగ్స్ అవుతున్నాయి బేబీకి అని అనుకున్నప్పుడు చిన్న ఫీడ్స్ని ఫ్రీక్వెంట్ క్వాంటిటీలో మీరు ఇవ్వచ్చు అనమాట. దానివల్ల కూడా ఈ ఫ్రీక్వెంట్గా అయ్యే వామిట్స్ని మనము నివారించుకోవచ్చు. మీరు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా బేబీకి వామిట్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే మాత్రం మీరు పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాలి.